ఏపీలో ఎన్నికలను మే మాసంలో నిర్వహించాలని ఈసీకి సూచించినట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ విషయాన్ని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇతర అంశాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. దీనికి అధికార విపక్షాలు కూడా సానుకూలంగా స్పందించాయంటున్నారు కేఏ పాల్. ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు. ఎందుకు? 40 రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందనా? కనుక ఈసారి ఎలక్షను లాస్ట్ విడతలో 5th విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండోది, కరోనా 29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో విజృంభించుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి. కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పేషెంట్లు వస్తారు కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మూడవ విషయం ఏమిటంటే, ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి. ప్రపంచంలో 120 డెమోక్రసీ దేశాల్లో, ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ 6 గంటలకైతే 6 గంటలకే లెక్కలు. దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం, తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం, జనసేనను మద్దతు అడిగాం, సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు. ఇక తనపై విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు కే పాల్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, విచారణ కూడా కొనసాగుతోందన్నారు. రాజకీయాలు ఇంతకు దిగజారుతాయని తాను కలలో కూడా ఊహించలేదన్నారు కే పాల్. 7 రోజులు నరకం అనుభవించాను. 10,000 సూదులు పెడితే ఏ విధంగా కడుపు పేగులు ప్రాణాలు పోతాయో అలాగా డిసెంబర్ 26 నుండి జనవరి 3 వరకు నిత్య నరకం అనుభవించాను. డాక్టర్ పైడి రాంబాబు గారికి, డాక్టర్ శేషి గారికి, డాక్టర్స్ టీమ్ విశాఖపట్నం అందరికీ, నర్సెస్కి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాయిజన్ అది ఐడెంటిఫై చేయడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది. అంటే రాజకీయ కుట్రలు ఏ లెవెల్కి దిగజారాయో అర్థం చేసుకోండి.